ఓం శ్రీ సాయిరామ్. దాసగనుకృత శ్రీ సాయినాథ స్థవన మంజుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఒకసారి స్మరించుకుందాం. 106వ ఓవి పద్యం. పహా సూర్యాచియా ఘరీం సణ దీపవాళి ఆలీఖరి పరీతి ఛానేం సాజిరి కరాని కోణత్యా ద్రవ్యేం. సూర్య భగవానుడే తన గృహమున దీపావళి పండుగ జరిపించుకొని దలచిన ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో. సూర్యుడే గొప్ప కాంతి స్వరూపుడు. దీపావళి అంటే కొన్ని టపాసులో దీపాలు వెలిగించి, కొన్ని టపాసులు కాల్చుకొని, కాకరపోవత్తులు వెలిగించి ఆ చిన్న చిన్న కాంతులను చూసి మనం ఆనందిస్తుంటాం. అయితే సూర్యుడు లాంటి దేదీప్యమానమైన ప్రకాశంలోకి వెళ్ళి మనం కొవ్వొత్తులు వెలిగిస్తే కనిపిస్తాయా? చిచ్చుబుడ్లు వెలిగిస్తే కనిపిస్తాయా? ఏమీ కనపడవు. ఒక పెద్ద 1000 వోల్టుల బల్బు కాంతి ముందు 16 వోల్ట్ బల్బు తీసుకెళ్తే కనపడుతుందా? అసలు అవసరమా దాని అవసరం? సూర్యకాంతి ముందు నువ్వు వెలిగించే దీపాలు ఏవైనా కానీ కనిపించవు. ఇక్కడ అదే చెప్తున్నాడు బాబా. నువ్వు సూర్యుడివి. సూర్యుడు లాంటి వెలుతురున్న నీ దగ్గర నేను ఏ విధంగా దీపావళి పండుగ చేసుకోవాలి? ఎలా అయితే సూర్యగోళంలో సూర్యమండలంలో దీపాల పండుగ సాధ్యం కాదో, సాగరాచి శమవావయ తహాన్ జలతా మహీం ఠాయ వన్హీ లాగిం సేకావయ అగ్ని కోఠూన్ ఝావాతరి. సముద్రానికి దాహం వేస్తే నీరు ఇంకెక్కడి నుంచి తెచ్చి దాహం తీర్చగలం? సముద్రానికి దాహం వేసిందనుకోండి, సముద్రం అంటే అనంతమైన జలరాశి. సముద్రుడి దాహాన్ని ఎవరు తీర్చగలుగుతారా? సముద్రుని దాహం తీర్చాలంటే సముద్రం కంటే పెద్దగా ఉండే నీళ్లు తెచ్చి ఆయనకి ఇవ్వాలి. సముద్రం కంటే పెద్దగా ఉండే నీళ్ళు ఎక్కడ ఉంటాయి? మనకు దాహం చేస్తే ఒక గ్లాసు నీళ్ళు తాగితే సరిపోతుంది, లేదంటే చెంబు నీళ్ళు. కానీ సముద్రుడికే దాహం వేస్తే అసలు సముద్రానికి దాహం వేస్తుందా? ఆయనే నీటి స్వరూపము. నీటికి దాహం ఎలా వేస్తుంది? అది వెయ్యదు. కనుక సముద్రానికి దాహం వేస్తే నీరు ఇంకెక్కడి నుంచి తెచ్చి దాహం తీర్చగలం. అగ్నిదేవునికి వేడి కావలసి వస్తే నిప్పు ఇంకెక్కడి నుంచి తెస్తాం? అగ్నికి వేడి కావాలి, అగ్నే వేడి స్వరూపం. మళ్ళీ దానికి వేడి కావాలంటే ఎక్కడి నుంచి వేడి తెస్తాం? కుదరదు. జే పదార్థ పూజేచే తే తుమచ్చ ఆత్మ్యాచే అంశ అధీంచ అసతి సాచే శ్రీ సమర్థ గురురాయ. ఓ సమర్థ సద్గురు సాయిబాబా, నిన్ను పూజించే సామాగ్రి అంతా నీలోని భాగమే కదా. ఆ నిజం నీకు తెలియంది కాదు. ఏం చెప్తున్నాడంటే, నువ్వే నీరై ఉన్నావు. నీకు తీర్థం ఎలా ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నువ్వే సముద్రం, మళ్ళీ నీకు తీర్థం అని చెప్పి ఒక గ్లాసులో పోషిస్తావు. లేదా నువ్వే గంగా నది, నీకు మళ్ళీ ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చి తీర్థము అని ఇస్తావు. నువ్వే సూర్యుడు, నీకు ముందు దీపాలు వెలిగిస్తాం. నువ్వే అగ్ని, మళ్ళీ నీకు వేడి కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మా వల్ల కాదు. ఏం చెప్తున్నాడంటే, అన్నీ నువ్వే అయిపోయి ఉన్నావయ్యా. పూజా సామాగ్రి అంతా నువ్వే. అణువణువున నువ్వు కనిపిస్తున్నావు, అణువణువున నిండి ఉన్నావు. అటువంటప్పుడు నీకు నేను ఏమి ఇవ్వాలి? ఆ ఇచ్చేది కూడా నువ్వే అయినప్పుడు నేను ఎవరిని ఇవ్వడానికి? ఇంకా నువ్వు వేరు, నీళ్ళు మన దగ్గర లేవనుకోండి, ఎవరన్నా నీళ్ళు ఇస్తే సంతోషించి థ్యాంక్స్ అంటాం. ఒక కోటీశ్వరుడికి మనం వెళ్ళి, ఇదిగో నీకు సహాయం చేస్తున్నానండి, 100 రూపాయలు తీసుకోండి అంటే ఎలా ఉంటుంది? కోటీశ్వరుడు నవ్వుతాడు కదా. అలాగా అన్నీ అయిపోయినటువంటి బాబా గారికి నువ్వేంటి ఇచ్చేది? కాబట్టి ఈ రహస్యం తెలుసుకోవాలి. మనం చాలామంది బాబాకి కానీ భగవంతుడు కానీ పూజ చేసి ఏమంటామంటే, ఇంతకాలం నుంచి నీకు పూజ చేస్తున్నానయ్యా,
ఇంతకాలం నుంచి నీకు తీర్థప్రసాదం సమర్పిస్తున్నాను, అసలు నీకేం కృతజ్ఞత లేదా, నా విషయంలో పట్టించుకోవేంటి అంటే, ఎవరికైనా సహాయం అవసరం ఉన్న వాళ్ళకి చేస్తే ఆ తర్వాత మనల్ని అడగొచ్చు మనం, ఏమండి మీకు అవసరమైనప్పుడు నేను సహాయం చేశాను, మళ్ళీ మీరు నాకెందుకు సహాయం చేయమంటే చేయట్లేదని. బాబాగారికి నువ్వు ఇచ్చే తీర్థం అక్కర్లేదు, నువ్వు ఇచ్చే ప్రసాదం అక్కర్లేదు, నువ్వు వెలిగించే దీపాలు అక్కర్లేదు. ఎందుకని? అవన్నీ ఆయనే అయి ఉన్నాడు. అంతేకాదు అవన్నీ ఆయన నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాడితో నువ్వు బతుకుతూ నువ్వేదో ఆయనకి ఇచ్చి నేను ఇచ్చాను నీకు, నేను చేశాను నీకు, ఇంతకాలం సేవ చేశాను, నన్నేంటి పట్టించుకోవట్లేదని అడిగే అధికారం ఏమైనా ఉందా? కోటీశ్వరుడు మనకు లక్షలు లక్షలు ఇస్తూ ఉంటే తీసుకొని ఆ తర్వాత ఆయనకు మనం ఒక 1000 రూపాయలు ఎంతో ఇచ్చి, ఆయనకు అవసరం లేదు కానీ నువ్వే ఇచ్చావు భక్తితో, సార్ ఉంచుకోండి సార్, ఎప్పుడు మీరే ఇస్తున్నారు సార్, ఉంచుకోండి సార్ అని చెప్పి 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చావు. ఇచ్చి ఏం సార్ మీకు నేను 1000 ఇచ్చాను, అసలు మీరు నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు అని అనగలవా? నీ 1000 ఆయనకు అవసరమా కోటీశ్వరుడికి? నువ్వు ఇచ్చావు ఏదో ప్రేమతోటి, అంతే, నోరు మూసుకొని ఉండు. ఆయన నీకు లక్షలు ఇస్తే నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు, ప్రేమతో ఇచ్చావు, వద్దంటున్నా ఇచ్చావు, ఆయనకు అవసరం లేకపోయినా ఇచ్చావు. కానీ తర్వాత ఏమంటావు? నేను ఇచ్చాను నేను ఇంత చేశానంటావు. అలా ఇది కుదరదు. ఇది అవగాహనతో ఉన్న భక్తి కాదు. భగవంతుని పూజించడం నీ ధర్మం సుమా. అదేదో పూజించి నేను పూజించానని గొప్పగా చెప్పుకోవడానికి నీకు అధికారం లేదు. నిన్ను పుట్టించినవాడు ఆయన. నువ్వు ఆనందించడానికి ఈ సృష్టిలో సమస్త సుఖాలు ప్రసాదించింది ఆయన. బియ్యం నువ్వు సృష్టించావా? ఆహార పదార్థాలు నువ్వు సృష్టించావా? పళ్ళు నువ్వు సృష్టించావా? ఈ వస్త్రాలు నువ్వు సృష్టించావా? తెచ్చుకున్నావా? ఏం తెచ్చుకున్నావు నువ్వు? నిన్ను నువ్వే తెచ్చుకోలేవు. నిన్ను కూడా ఆయనే పంపించాడు. నీ సుఖాలకు కావాల్సినవన్నీ ఆయనే ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతగా నువ్వు ఏదో ఒకటి కొద్దిగా పెట్టి నమస్కారం పెడుతున్నావు. అది నీ బాధ్యత, అంతే. అది పెట్టి నేను చేస్తున్నాను, నేను చేశాను అన్నావా, నీ అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. కాబట్టి భక్తులైన వాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి మేము సేవ చేసాం, ఇంతకాలం చేస్తే మమ్మల్ని ఆయన ఏం పట్టించుకోవట్లేదు అనడం అమాయకత్వం. చెయ్యడం నీ బాధ్యత. నీ బాధ్యతను మాత్రమే నువ్వు చేసావు. నువ్వు పని చేసినప్పుడు నీ యజమాని నీకు జీతం ఇస్తాడు. జీతం తీసుకొని మళ్ళీ నేను నీకు పని చేశానండి, ఇంత పని చేశానంటే కొడతాడు పట్టుకొని, నీకు జీతం ఇచ్చాను రా అంటాడు. అలాగా పరమాత్మ మనకు అన్నీ ఇచ్చాడు. ఆయన ఇచ్చినవన్నీ మనం అనుభవిస్తున్నాం. దానికి కృతజ్ఞతగా ఆయన 1,00,000 రూపాయలు ఇస్తే మనం 10 రూపాయలు ఇచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటాం. మిగతా 99,990,000 రూపాయలు ఆయన ఇచ్చినవి మనం అనుభవిస్తున్నాం. ఈ 10 రూపాయలు ఇచ్చేసి నీకు ఇంత ఇచ్చాను బాబా, ఇంత ఇచ్చాను దేవుడా అనడానికి మనకు అధికారం లేదు. కాబట్టి పూజించాల్సిన ధర్మము నీది, బాధ్యత నీది. పూజించకపోతే నువ్వు కృతజ్ఞుడు అవుతావు. దేవుడిచ్చినన్ని అనుభవిస్తూ ఆయన కృతజ్ఞత చెప్పకుండా పూజించకుండా ఉన్నావంటే నువ్వు కృతజ్ఞుడు అవుతావు, తప్పు చేసిన వాడు అవుతావు, దొంగవు అవుతావు. కాబట్టి ఓ సమర్థ సద్గురు సాయిబాబా, నిన్ను పూజించే సామాగ్రి అంతా నీలోని భాగమే కదా, ఆ నిజం నీకు తెలియంది కాదు కదా. హేం తత్వ దృష్టిచేం బోలణీం పరీనతైసీం ఝాలీం మణిం బోలలోం అనుభవా వినేం శబ్దజాలా నిరర్ధక్. శ్రీ సాయీశ్వర, నేను ఏదో ఆధ్యాత్మిక దృష్టితో మాట్లాడుతున్నానే కానీ ఆ ఆదర్శానికి అనుగుణ్యంగా నా మనస్సు స్పందించటలేదు. అనుభూతి లేకుండా నిస్సారంగా నేను పలికే మాటలు నిరర్ధకములే కదా. అంతటా నీవే ఉన్నావయ్యా అని చెప్తున్నానే కానీ ఆ జ్ఞానమేమి నాకేం అనుభవంలోకి రాలేదు. అంతటా ఉంటే ఇంతమందిని ఎందుకు ద్వేషిస్తాను? అంతటా ఉన్నామని తెలిస్తే కొన్నిటిని ఇష్టపడుతూ కొన్నిటిని ద్వేషిస్తూ ఎందుకుంటాను? అంతటా ఉన్నామని తెలిస్తే కొన్నిటిని కావాలని తప్పిస్తూ వాటి కోసం నానా గందరగోళం ఎందుకు అవుతాను? అంతటా అన్నిట్లో ఉన్నప్పుడు భగవంతుడు కొన్నిటిని ఇష్టపడడం ఏంటి, కొన్నిటిని వద్దనుకోవడం ఏంటి? మనం అన్నిటిని ఇష్టపడుతున్నామా? అన్నిటిని సమానంగా చూస్తున్నామా? అన్నిట్లో బాగా ఉన్నప్పుడు మరి అన్నిటిని సమానంగా చూడాలి కదా. మంచి చెడు చూడకూడదు కదా, అందరినీ సమానంగా చూడాలి. చూస్తున్నావా? లేదు. మనకు నచ్చిన వాళ్ళని, మనల్ని పొగిడే వాళ్ళని, మనకు ఉపయోగపడే వాళ్ళని ఒక రకంగా చూస్తాం, మనల్ని ద్వేషించే వాళ్ళని, మనం విమర్శించే వాళ్ళని వేరే రకంగా చూస్తాం. మనకు ఉపయోగపడతాడంటే వాడు నచ్చకపోయినా సరే వాడిని పొగిడి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఉపయోగపడడు అంటే వాడు మంచివాడైనా సరే వాడిని అసలు పట్టించుకోం.
కాబట్టి అన్నిట్లో ఆయనే ఉన్నాడని నోటితో అనడం వేరు, దాన్ని అనుభవపూర్వకంగా ఆచరించాలి అంటే ముందు నీకు ఆ జ్ఞానం స్పష్టంగా కలగాలి. ఆ జ్ఞానం స్పష్టంగా కలగనంత వరకు కేవలం పుస్తకాలు చదివి అన్నిట్లో బాబా ఉన్నాడని చెప్పడం మాత్రమే చేస్తాం. వ్యవహారిక్ పూజన జరి తుమచెం కరుమి సాంగాతరి తేం కరాయ నాహిం పదరిం సామర్థ్యమాధ్యా గురురాయ. హే గురుదేవా, సాయిబాబా, నీతో సాన్నిధ్యాన్ని పెంచుకోవాలని వ్యవహారికంగా నీ పూజ చేస్తున్నాను. నిజానికి నాకు ఆ సామర్థ్యం కూడా లేదని తెలిసి కూడా ఆ ప్రయత్నం సాగిస్తున్నాను. ఈ పూజలు ఇవన్నీ కీర్తనలు ధ్యానాలు ఎందుకంటే బాబాతో భగవంతుడితో మనకొక అనుబంధం ఏర్పడాలి అంటే మనం కొంతకాలం ఆయనకు సంబంధించిన విషయాల్లో ఉండాలి. ఆయన ఉపాసన చేయాలి, పూజ చేయాలి, ధ్యానం చేయాలి, సంకీర్తన చేయాలి, నవేద భక్తులు ఆచరించాలి. అలా చేయగా ఆయనకు మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏర్పడ్డ తర్వాత మనం ఆయన చేత ప్రేమించబడతాం. కొంతవరకు మనం కష్టపడాలి. ఆ తర్వాత ఆయన మన వేలు పట్టుకుంటే ఇక హాయిగా సాగుతుంది. దాని గురించి ఏమంటే, అయ్యా నీ పూజ చేయాలని ఏదో వ్యవహారికంగా అందరూ చేస్తున్నట్టుగా చేయాలని ట్రై చేస్తున్నాను, కానీ నిజానికి నీకు పూజ కూడా చేయడం నాకు చేత కాదు. నీకు పూజ కూడా చేయడం నాకు చేత కావట్లేదు. ఎందుకని? నిజంగా పూజ కూడా చేసే విధానం, మనస్ఫూర్తిగా చేసే విధానం, ప్రేమతో చేసే విధానం వేరేగా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే కూడా గురువుల దగ్గర నుంచి తెలుసుకోవాలి. మనం చేసేది ఏది కూడా సంపూర్ణమైనది కాదు. అది సంపూర్ణం కావాలంటే ఆ విధానంలో చేసి తరించినటువంటి మహాత్ముల నుంచి తెలుసుకున్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఏదైనా పూజ కానీ, ధ్యానం కానీ, సంకీర్తన కానీ, సేవ కానీ, శరణాగతి కానీ, ఇవన్నీ కూడా అవి చేసి ఆ మార్గంలో నడిచి గురు అనుగ్రహం పొందినటువంటి మహానుభావుల ద్వారానే తెలుసుకోవాలి. అప్పుడే తెలుస్తుంది. ఓం శ్రీ సాయిరామ్.